భీమవరం కొత్త బస్టాండ్కి వెళ్లే ప్రాంతంలో ఒక ఆవు విషపూరితమైన ఆహారం తిని నరకయాతన పడుతుంది. అది చూసిన స్థానికులు గో సంరక్షణ అధ్యక్షులు సుంకర దాసుకు సమాచారం అందించారు. వెంటనే సుంకర దాసు పశు వైద్యుల చేత ఆ ఆవుకి వైద్యం అందించారు. దయచేసి రోడ్ల మీద తిరిగే మూగజీవులకు అన్నం పెట్టకూడదని సుంకర దాసు తెలియజేశారు. వాటికి అన్నం మరిగే జీర్ణాశయం లేకపోవడం వల్ల అవి మృత్యువాతకు గురవుతున్నాయని సుంకర దాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, కళ్యాణ్, డిన్ను, రేవంత్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. దయచేసి రోడ్ల మీద తిరిగే మూగజీవాలకి, ఆవులకి, ఆంబోతులకి అన్నం పెట్టకండి. ఎందుకంటే చాలా విపరీతమైన అనారోగ్యంతో బాధపడిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఆవు పరిస్థితి కూడా అటువంటిదే. దీనికి ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయిపోయి విలవిల్లాడిపోతుంది. దీనికి వైద్యం చేసినా సరే ఇది సెట్ అవుద్దో లేదో కూడా మాకు తెలియడం లేదు. డాక్టర్స్ ఏమో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇవి దేనికి కారణం అంటే ముఖ్యంగా రోడ్ల మీద ప్లాస్టిక్ మనం వాడడం వల్ల, ఆ ప్లాస్టిక్ని రోడ్ల మీద వేయడం వల్ల, ఇంకొకటి మిగిలిపోయిన అన్నాన్ని మన ఇంటికి వచ్చే ఆవులకి పెట్టడం వల్ల. మీకు కూడా తెలియదు ఏంటంటే ఆవులకి అన్నం పెట్టాలని మంచి మానవత్వంతోనే పెడుతున్నారు. కానీ వాటికి అన్నం అరిగే జీర్ణాశయం అయితే లేదు కాబట్టి అవి అరగడం లేదు. ఒక పక్కకి వెళ్ళిపోయి స్టోరేజ్ కింద ఉండిపోయి పొట్టలు ఉబ్బిపోయి కాళ్ళకి పట్లు వదిలేసి నడవలేక ఇబ్బంది పడుతూ ఒకచోటనే ఉండిపోతున్నాయి. దయచేసి ఇటు మన భీమవరం ప్రజలందరూ గమనించి రోడ్ల మీద తిరిగే మూగజీవాలని గుర్తించి వాటికి కాయగూరలు కానీ, గడ్డి లాంటిది కానీ, తవుడు, చెక్క లాంటివి పెడితే మట్టికి మంచిదని చెప్పి మరొకసారి గో సంరక్షణ తరపున మేము మీకు తెలియజేస్తున్నాము.